నా అంతరంగంలో బల్లపాటు పడిపించుకున్నాను. నీకోసమే నా హృదయ దేహమంత చారులుగా భూమిని దున్నినట్టుగా, పొలాన్ని దున్నినట్టుగా, అరికలతో దున్నినట్టుగా నీకోసం మరణించుకున్నాను. అది నీకోసం నా ప్రేమను గుర్తు చేసుకోవా? ప్లీజ్ ఇక్కడ నుంచి నేను లేకుండా వెళ్ళొద్దు, నేను లేకుండా వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. నన్ను నీ అంతరంగంలో ధరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళి చెల్లి, ఇక్కడ నుంచి వెళ్ళి చిన్న బిడ్డ, ఇక్కడ నుంచి వెళ్ళి చిన్న తమ్ముడు అని చెప్తున్నాడు. ఏసయ్య ప్రేమ ధరించుకొని అంతరంగంలో ఏసయ్య బిడ్డ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళు. పశ్చాత్తాపడు, దేవాన్ని పాపిని క్షమించాను అడుగు, దేవాన్ని పాపిని క్షమించని అడుగు. ఏసయ్యని క్షమిస్తాడు, ఏసయ్య తన రక్తంతో కరుస్తాడు. చెల్లి తమ్ముడు, ప్రభు ప్రేమను గుర్తు చేసుకో తమ్ముడు. ప్లీజ్ చిన్నారి చెల్లి, నువ్వు కన్నీరు గారుస్తున్నావు కదా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాల్పడుచుకుంటూ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. చిన్ని బిడ్డ, నీ చిన్ని కళ్ళతో, నీ చిన్ని నాడుతో నీ పాపాలు ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు నీ హృదయం ప్రభు చూస్తున్నాడు. నువ్వు కార్చు కన్నీరు దేవుడు చూస్తున్నాడు. చెల్లి నీ కన్నీరు వృధాగా పోవు, నీ కన్నీరు వృధాగా పోవు. ఒక ఆత్మైన ఈ వివేసన రక్షణ పొందితే, ఒక ఆత్మైన వివేసన మారుమూసి పొందితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. పరలోకాన్ని విందు చేసుకుంటాడు. భూమి మీద ఒక పాపి రక్షణ పొందితే మరి పరలోకంలో వస్తే గొప్ప విందు చేసుకుంటాడు. చిన్నారి తమ్ముడు, యేసయ్య పరలోక రాజ్యంలో గొప్ప విందు చేసుకోవడానికి నువ్వు ఒక కారకుడు కావా? నేను ఒక కారకురాలు కావా? ప్లీజ్ యేసయ్య విందు చేసుకోవడానికి నువ్వు ఒక అవకాశం యేసయ్యకి నీ చిన్న హృదయం యేసయ్యని చేసుకో. ఆయనకెంతో సంతోషం, ఆయనకెంతో ఆనందం, ఆయనకెంతో సంతోషం. చిన్న బిడ్డ, తమ్ముడు, చెల్లి ఆలస్యం చేయవద్దు. నువ్వు తీర్మానం చేసుకుంటే నీ చేతి చూపించు. ఈ రోజు నుంచి ప్రభువుని యేసుక్రీస్తు నీ సొంత రక్షకుని అంగీకరించాను. ఈ రోజు నుంచి యేసయ్యని సొంత రక్షకుని అంగీకరించాను. నాకు యేసయ్య కావాలి, ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, నరకం వద్దు, నాకు యేసయ్య కావాలని చెప్పి తీర్మానం చేసుకో. చెల్లి నీ చేతి చూపించు. నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించానంటే నువ్వు చేతి చూపిస్తే యేసయ్య చెల్లి, యేసయ్య నీ యొక్క తీర్మానాన్ని దీవించును గాక, నీ తీర్మానమే ముద్రవేను గాక. చెల్లి, సీనియర్ చెల్లి, నువ్వు చేతి చూపించు. పరలోకంలో యేసయ్య చూస్తున్నాడు, ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఇంకా ఎవరు బిడ్డ, యేసయ్య నీ తీర్మానాన్ని కూడా దీవించును గాక. ఇంకా ఎవరైనా ఉంటే సమయం పోతే రాదు, మళ్ళీ సమయం రాదు, వచ్చే సంవత్సరం వేస్తుంటది అనుకుంటున్నావేమో. ఇలాగ దేవుడే రావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. ఆలస్యం చేయవద్దు, ఎవడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. చెల్లి చేతి చూపి. తమ్ముడు, నీ తీర్మానం మీద కూడా దేవుడు ముద్రవేను గాక, దేవుడు నిన్ను దీవించును గాక. తమ్ముడు, ఇంకా ఎవరైనా, ఇంకా తమ్ముడు, సీనియర్ తమ్ముడు, దేవుడి మీతో మాట్లాడలేదా? యేసయ్యకి మీ హృదయంలో స్థానం ఇవ్వలేదా? మీ అంతరంగంలో దేవునికి స్థానం ఇవ్వలేదు. తమ్ముడు, తప్పించుకోవద్దు. మనం పాతాళం ఉందని తెలుసుకో. సీనియర్ గర్ల్స్, ఇంకెవరైనా, టీచర్స్ కూడా ఎవరైనా కావచ్చు, నీ చేతులు ఎత్తి చూపి. చెల్లి, దేవుడు నీ తీర్మానం మీద కూడా ముద్రవేను గాక. ఇంకెవరున్నారు? ఇంకా చెల్లి, నీ తీర్మానం మీద దేవుడు ముద్రవేను గాక. నువ్వు కార్చడాన్ని దేవుడు చూస్తున్నాడు. చెల్లి, నువ్వు ఏడ్చే ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. చెల్లి, చిట్టు తల్లి, దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్నాళ్ళుగా తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా ఎవరున్నారు? అక్క, లాస్ట్ లో దేవుడు నీ తీర్మానం మీద ముద్రవేను గాక. అక్క, ఇంకెవరున్నారు? ఇంకా చెల్లి, నీ తీర్మానం మీద దేవుడు ముద్రవేను గాక. దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించును గాక. జీవ గ్రంథంలో తన పేరు రాసుకున్నాను గాక. ఇంకా సీనియర్ గర్ల్స్, ఇంకెవరున్నారు? చెల్లి, తప్పించుకోవచ్చు. చెల్లి, ఈ సమయం చాలా విలువైన. చెల్లి, నన్ను ఎవరు చూడలేదులే, నువ్వు తీర్మానం చేసుకుంటే పాపాలు చేయడానికి వీలు పడదేమో అనుకుంటున్నావేమో, నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు పడదేమో అనుకుంటున్నావేమో. వద్దు, ఒకసారి వేస్తే ప్రేమను గుర్తు చేసుకో. చెల్లి, రేపు దినం మనది కాదు, రేపు దినం మనకి ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ఇంకెవరున్నారు? సీనియర్ గర్ల్స్, సీనియర్ బాయ్స్, ఇంకెవరున్నారు? తమ్ముడు, దేవుడు నీ తీర్మానాన్ని కూడా దీవించును గాక. ఇంకా ఎవరున్నారు? చెల్లెలు, ఇక ముగిస్తాను. సమయం అయిపోతుంది, సమయం మించిపోతుంది. ముగిస్తున్నాను. దయచేసి ఒక్కసారి వేస్తే ప్రేమను గుర్తు చేసుకోను. నిన్నుగా బ్రహ్మాన్ని పాపి నన్ను క్షమించాడు. దేవుడిని పాపాలు క్షమిస్తాడు. తల్లి, దేవుడిని తీర్మానం కూడా ముద్రవేను గాక. ఆయనను క్షమించి తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు. నిత్యత్వం దేవుడికి స్థానం ఇస్తాడు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఘనమైన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సంవత్సరం కూడా పల్లెల్లో ప్రభా 3 దినాలు మరి వీవేసి కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తుతులు చెల్లిస్తుంటున్నా. గడిచిన 2 దినాలు తిరిగి 3వ దినం మీరు చేసినటువంటి కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు.
చక్కటి వాతావరణం ఇచ్చినారు. బిడ్డలు వచ్చి వేల విషయాల్లో చూపిన కృప కొరకై స్తోత్రాలు. ఈ చివరి తండ్రి క్లోజింగ్ లెసన్ లో ఈ పరలోకపు స్వరాన్ని బిడ్డలకు వినిపించి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకై స్తోత్రాలు. చిన్న బిడ్డలు విని గ్రహించి పాప నిమిత్తమై పశ్చాత్తాపడుతూ వచ్చినారు. దేవా ఆ కాను బట్టి మీ కొన్నాళ్ళు చెల్లిస్తుంటున్నారు. ఒక పాప రక్షణ పొందితే పరలోకం నుండి గొప్ప విందని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మా దేవా ఈ కార్యాలు ఎంతో గొప్పవి. ఇచ్చిన వారిలో ఒక్కరు కూడా నశించకూడదని మీరు ఆలోచన కలిగి దేవా మీరు ఇచ్చిన దాసాలకి భారాన్ని బట్టి దాసులకు ఆలోచన బట్టి మీ స్థితులు చెల్లిస్తుంటున్నా. బిడ్డలను బలపరచము, జ్ఞానవంతులుగా చేయము, రాను దినాల్లో గొప్పవారుగా చేయము. మీ అపారమైన కృపను అనుగ్రహించు. మీరు చేసినటువంటి ఉపకరణ కొరకై స్థుతులు చెల్లిస్తూ మా ప్రార్థన అంగీకరించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని మీకు ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ అంగీకరించిన బిడలు, చేయుతూ చేయించిన బిడలు ఈ రాజ్యం కొరకు వారు సిద్ధపడినట్లు మీ అపారమైన కృప బిడలకు దయచేయమని, చిన్న బిడలు కన్నీటితో వారి పాప నిమిత్తమై పశ్చాత్తాపడుతూ వచ్చినారు. దేవా వారి అంతరంగంలోనికి నేను ఆహ్వానిస్తూ వచ్చినారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. చిన్న హృదయాలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. చిన్న హృదయాలు ప్రభాని వైపు చూస్తూ వచ్చినాయి. అందును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నా. శత్రువు లోకము తండ్రి లోక స్థితిగతులు బిడ్డలను పాడు చేయకుండా కాపాడము. తిరిగి రేపు నుంచి స్కూల్స్ ఆరంభమవుతున్నాయి, కాలేజెస్ ఆరంభమవుతున్నాయి. చక్కటి జ్ఞానం, ఆలోచన, చక్కటి భవిష్యత్తులు బిడ్డలకు అనుగ్రహించండి. మీ కృపను కోరుకోవచ్చు. వందనాలు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.